నా సబ్స్క్రైబర్ ఒకరు మల్లికార్జున గారు అడుగుతున్నారండి. సార్ నా ఏజ్ 31, నాకు 24 ఇయర్స్ నుంచి ఫేస్ పైన పింపుల్స్ అవుతున్నాయి. అందువల్ల ఫోర్ హెడ్ కొంచెం బ్లాక్గా అయ్యింది. ప్లీజ్ సజెస్ట్ గుడ్ ఆయింట్మెంట్ టు అవాయిడ్ పింపుల్స్ అని అడుగుతున్నారు. మల్లికార్జున గారు, మీకు ఒక చిన్న క్రీమ్స్ తోటి వాడేస్తే పింపుల్స్ తర్వాత ఫోర్ హెడ్ మీద నలుపు పోతుందని అంటే అంత ఈజీగా కాదండి. దానికి ఎన్నో రకాలైన జాగ్రత్తలు, ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం దాన్ని తీసుకొని జాగ్రత్తగా మనం మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి గురించని ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించని ఎన్నో అపోహలు, సందేహాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుట పైన నలుపు ఉండి మొటిమలు కూడా ఉంటాయండి. మొటిమల్ని గిల్లేస్తూ ఉంటారు, దాంతో నల్ల చుక్కలు కూడా అవుతూ ఉంటాయి. అలానే ట్యానింగ్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఫోర్ హెడ్ పైన నలుపు ఎందుకు కామన్ గా వస్తుందనంటే, సన్ ఎక్స్పోజర్ కి ట్యానింగ్ అయ్యేది ఫస్ట్ ఫోర్ హెడ్ పైనే అవుతుంది అనమాట. ఫోర్ హెడ్ పైనే మనకి అక్కడ తగలటం తోటి అక్కడ బాగా ట్యానింగ్ అనేది విపరీతంగా వస్తుంది. ఇది బోనీ ఏరియా కదండి, అలానే ముక్కు మీద కూడా కదండి. బోనీ ఏరియాస్ లో విపరీతంగా ట్యానింగ్ ఏరియా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ట్యానింగ్ అనేది మనకి చర్మానికి సన్లైట్ ఎక్స్పోజర్ తోటి వస్తుందండి. మనము ఎండలోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. సన్లైట్ వెలుతురు మన మీద పడుతున్నప్పుడు ఖచ్చితంగా దాంతో మనకి విపరీతంగా సన్ ఎక్స్పోజర్ అనేది అవ్వటంతో మనకి నలుపు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలానే మొటిమలు ఉన్నప్పుడు దాన్ని గిల్లేస్తూ ఉండటం, లేక ఇతరత్ర స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం, వాటితోటి కూడా మనకి నలుపు అనేది ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఒక క్రీమ్ పెట్టేస్తే అన్నీ పోతాయి అని అంటే అలా కుదరదండి. మనం దానికి అన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ సన్ స్క్రీన్ అండి. నేను నలుపు వచ్చిన దానికి నేను ఫస్ట్ సన్ స్క్రీన్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు ఏం చేయించుకున్నా చేయించుకోకపోయినా ఎక్కువ నలుపు పెరగకుండా ఉండటానికని సన్ స్క్రీన్ బాగా హెల్ప్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది మనం అస్తమానం పెడుతూనే ఉండాలండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంత్రం అంటే 6ంటికి కాదండి, 3:30, 4ంటికి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం అంటే 9:30, 10ంటికి కాదండి, 7 గంటలకి, 8 గంటలకి. ఒకవేళ మీరు వాకింగ్కి వెళ్తున్నారు అని అంటే గనక, అలానే మీరు ఒకవేళ వంటగదిలో సమయం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని అంటే కనుక, అలాంటప్పుడు సన్ స్క్రీన్ అనేది మరీ ఉదయం కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి తెలియకుండా సన్లైట్ ఎక్స్పోజర్ రావటంతో ట్యానింగ్ విపరీతంగా మారుతూ ఉంటుంది. కోజిక్ యాసిడ్ క్రీమ్స్, అలానే గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్, అలానే మన కర్క్యుమెన్స్, పైపరిడిన్స్, ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్, ఇలాంటి అనేక రకాలైన పిగ్మెంటేషన్ క్రీమ్స్, సీరమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. కానీ వాటితోటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది రావటం కాదండి. సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, సీరమ్స్ ఇవి ప్రయత్నం చేయాలి, గ్లూటథియోన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా మనం యూస్ చేయాలండి. అలానే ఒక మంచి ఫేస్ వాష్ కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటే మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఉంటాయండి. సో మనకి ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటూ పోతూ ఉంటే మనకి రెగ్యులర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మనం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము ట్రీట్మెంట్స్ అనేటివి లేజర్ థెరపీస్ ఉంటాయండి. యాక్నే లేజర్ థెరపీ అని మా దగ్గర ఉంటుందండి. యాక్నే లేజర్ థెరపీ అనేది మన చర్మానికి చాలా సేఫ్గా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకోవచ్చు. యాక్నే లేజర్ థెరపీ ఎలా చేస్తారు అని అంటే, ఒక కార్బన్ పేస్ట్ అనేది అప్లై చేస్తారండి చర్మం పైన. దాన్ని మనం లేజర్ తోటి పీల్ చేస్తూ ఉంటాం. ఈ యాక్నే లేజర్ పీల్ చేయటం తోటి చర్మంలో ఉన్న బ్యాక్టీరియా, కొల్లాజన్ వీటిని అన్నిటిని మనం రెగ్యులేట్ చేస్తుంది అనమాట. బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలానే చర్మంలో ఉన్న నలుపుని దాన్ని కొద్దిగా తగ్గిస్తూ ఉంటుంది. ఇది కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రెగ్యులర్గా నెలకొకసారి మనం చేయించుకుంటూ ఉంటే స్కిన్ టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుంది, సాఫ్ట్గా మారుతూ ఉంటుంది, స్మూత్గా మారుతూ ఉంటుంది. అలానే చర్మం హెల్తీగా కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి రిజల్ట్స్ రావటానికని మనకి యాక్నే లేజర్ పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. అలానే ముఖ్యమైనది వచ్చేసి మనకి కాంబినేషన్స్లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మనకి యాక్నే పీల్స్ అని ఉంటాయండి, అలానే డర్మాఫ్రాక్ మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి, అలానే ఎక్సోజోమ్స్ థెరపీస్ ఉంటాయండి, ఎన్నో మాస్క్ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్స్లో కూడా మనం చేయగలుగుతాం అనమాట. వాటితోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మానికి గనక మనం ఒకవేళ ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయాలి అని అంటే దాని గురించి నేను మీకు డీటెయిల్స్గా చెప్పాను.
ఒకవేళ మొటిమలు అనేటివి మీకు విపరీతంగా పెరుగుతున్నాయి అనంటే దానికి ఐసోటెటినైన్ అనే టాబ్లెట్ కూడా మనం కాంబినేషన్లో చేయగలుగుతాం అనమాట. ఐసోటెటినైన్ అనేది మనం కాంబినేషన్లో చేయటంతో ఏమవుతుందనంటే మనకి చర్మంలో కొత్త మొటిమలు అనేది రాకుండా కూడా ఉంటుంది. ఇలా ఈ విధమైన థెరపీస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఐసోటెటినైన్ అని చెప్పానని చెప్పి ఆన్లైన్లో తీసుకోకూడదండి. ఎందుకనంటే వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఫీమేల్స్ ఉన్నారంటే అడపదడపగా ఏది అయినా కానీ టాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ దయచేసి ఆన్లైన్లో కొనుక్కొని మీరు అది ట్రై చేయకండి. మీరు మా దగ్గరకు వచ్చి మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అసలు ఎంతమంది డాక్టర్స్ మీకు ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎంత మంచిగా రిజల్ట్స్ తీసుకురావడానికి కష్టపడుతున్నారు అనేది మీకు తెలుస్తుందండి. సో మీరు ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ తోటి అలానే మంచి మాయిశ్చరైజర్స్ తోటి మంచి సీరమ్స్ తోటి మీరు ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకోగలరని ఆశిస్తున్నానండి. ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా మీరు మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ కావచ్చండి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అలానే మీకు ఎటువంటి అయినా సందేహాలున్నా, అపోహలున్నా ఇలాంటి కామెంట్స్ పెడితేనండి నేను తప్పకుండా వాటికి నేను టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై తప్పకుండా నేను చేయగలుగుతానండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా గానీ, చుట్టాలకి గానీ, మీ పిల్లలకైనా గానీ, అమ్మ నాన్నకి గానీ, అక్క చెల్లెలు గానీ, అన్న తమ్ముళ్ళకి గానీ ఎవరికైనా గానీ పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారనంటే వాళ్ళకి వీడియోస్‌ని పంపించి లేజర్ థెరపీస్ కూడా ఉన్నాయి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పి మంచిగా ధైర్యం చెప్పి అలానే అవేర్‌నెస్ కూడా క్రియేట్ చేయాలని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.